వాంఛన నీవే నా హృదయ స్పందన ఇదే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన నిన్ను చూడాలని నిన్ను చేరాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని నా బ్రతుకు నీలోనే సాగని ఇదే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన యందు నిలచి ఫలించాలని నీ అడుగు జాడలోనే నడవాలని నీ యందు నిలిచి ఫలించాలని నీ అడుగు జాడలోనే నడవాలని ఈ లోకాశలన్నీ విడవాలని ఈ విడవాలని నీ సువార్తను ఇలలో చాటాలని ఆశతో నీ కొరకైనే వేచియుంటిని ఆశతో నీ కొరకైనే వేచియుంటిని యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా ఇదే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన నీవే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన యోబు 2:11 యోబు ముగ్గురు స్నేహితులు అన్నిటిల గురించి ఎన్నవారై అతనితో కలిసి దుఃఖించుటకును పోవలనని ఆలోచించుకొని తన స్థలములను విడిచి వచ్చిరి వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అతను పోలికి లేకపోయెను అతను పోచలేక తన వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి తులుపుకొని ధూళి వేసుకొని ఏడ్చి అతని బాధ చూడండి
ఆ రోజు స్నేహితులు వచ్చి ఏం చేయారండి? ఏబు గారికి ప్రార్థన చేశారండి. ఏం చేయారండి? ఆ ఏబు గారిని చూస్తే పోలికలు లేవండి. ఏం లేవండి? పోలికలు అంటే ఏంటండి? ఆయన శరీరమో ఆయన ముఖమో ఈయనండి ఏబా, లేకపోతే ఇప్పుడు ఇప్పుడు రత్నరాజు గారు ఉన్నారు, చాలా అందంగా నీట్గా ఉన్నారు. 10 రోజుల తర్వాత చూస్తే ఏంటి రత్నరాజు గారా, లేకపోతే వాళ్ళ తమ్ముడు శ్యామరాజా అనుకుంటున్నారు. ఆ రీతిగా వచ్చేసిన చేపులు మారిపోని రూపం లేదు. కాబట్టి ప్రభులో ఆ యొక్క శ్రీమంతులు వచ్చి ఏం చేయారండి? ప్రార్థన చేయారని కన్నీరెట్టి ఇవాళ శ్రేణి తినేసి వెళ్ళిపోయి అయ్యి బాబు వాడి దగ్గరికి వెళ్తే మళ్ళీ జబ్బు వచ్చేద్ది బాబోయ్, ఆ ఇంటి వాళ్ళు కూడా బాబోయ్, వాడితో కూర్చుని వాడితో నడిచి వాడితో దేకి వాడితో మాట్లాడిన మాటలు అయ్యా నేను ఎప్పుడు కూడా జీవితంలో వదిలేను మిమ్మల్ని తప్ప ఎవరొక్కరికి కూడా ఎవరితో నాడం అని వారు ఏమయ్యారు? వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఆ ఏబు గారు స్నేహితులు అటువంటి వారు కారు. చూడండి, పిల్లి పాల్దావుతుంది ఎవరు చూస్తుంది అనుకుంటారంట. ఆ రీతిగా స్నేహితులు ఉన్నారు ఇవాళ. కానీ ఇక్కడ స్నేహితులు అలాంటి వారని అందుకే దేవుడు ముందే వాక్యం రాశారు. స్నేహం అంటే ప్రాణం ఇవ్వాలంట. స్నేహం అంటే ముందు వెళ్తాను వెనకాల నరికేస్తూ ఉంటారు కొంకులు, గొయ్యి తీస్తారు. మా పిల్లలు ఆడుకుంటుంటారు, చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. గొయ్యి వేసి దాని మీద ఆకులు వేసి మామూలుగా ఇసుకేసేసి కూర్చున్నారు, అందులోకి వెళ్తే వేలు నడిపోతారు. అలాగే పెద్దలు కూడా తయారయ్యారు. ఇవాళ పెద్దలు కూడా తయారయ్యారు. జాగ్రత్త అంటున్నాడు, మీ మనసును మీరు నమ్ముకోండి, మీ దేవుని మీరు ప్రార్థించుకోండి, మీ పాపాలు వదిలేసుకోండి, అప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరిని అడగకూడదు, నేను వచ్చి మీకు సహాయము చేస్తాను అంటున్నాడు. మంచిది. అతని బాధ అచ్యుతముగా ఉండెను, గరించి ఎవరును అతనితో ఒక్క మాట అయినను పలకక రేగి పగలు 7 దినములు. అబ్బా, 7 దినములు ఎవరిని ఒక్క దినం వచ్చి వారికి సహాయం చేసే వాళ్ళు ఉన్నారండి? ఇవాళ సహకరించే వాళ్ళు ఉన్నారా? 7 దినములు 7 రోజులు ఏబు దగ్గర ఆ ఎండలో పడి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అతనితో కూడా నేలను కూర్చున్నారు. అప్పుడు కుర్చీలు కావాలి మనకైతే. ఏం కావాలి? నడువులు బాధ వస్తాయి, కాలు కూడా వస్తాయి. రోగులు అంతే, బలమైన వాళ్ళు అంతే, బలహీనతలు అంతే. దేవుడికి కింద కూర్చుంటే దేవుడికి ఇష్టం. ఎక్కడ కూర్చున్నారు? అక్కడ. మరి అతను బలహీనత పడి ఉన్నాడు, కింద కూర్చున్నాడు. బలవంతుడు ఎక్కడ కూర్చున్నారు? నేల మీద కూర్చున్నారు, మోకరించారు. చూడండి, మోకరించి ఏం చేశారని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయనతో కూర్చుని ప్రార్థన చేశారు. ఆయనతో కూర్చుని ఏడుతున్నారు, ధూళి దుప్పుకుని ఏడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆయన చూడలేకపోతున్నారు. చూడండి, ప్రభులు అంత భయంకరమైన ఏబు కులిపోయాడు. కాటి దేవుళ్ళు సజీవుడుగా ఉన్నాడా? అలాగే ఉన్నాడా? స్వస్థపడ్డా? స్వస్థపడలేదా? స్వస్థపడ్డాడు. ఎవరేపు చూశాడు? దేవుని ఏపే చూశాడు. చచ్చిపోతే పరలోకం, ఇక్కడ జీవితే నీలో బ్రతికి అందరిలో మాట్లాడతానని ఉన్నాడు. బాగు చేశారు. కాబట్టి వెళ్ళి ఆ నీళ్లు కొట్టానగానే ఆ నీళ్లు కొడితే ఆ పరిశుద్ధ నీళ్లు పైకి వచ్చినాయి. అవి స్నానం చేశాడు. వాటితో శుభ్రం అయిపోయింది. దేవ సహాయం. హల్లెలూయా, మా ప్రభు వచ్చున్నారు. హల్లెలూయా, 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 మా ప్రభు ఇక్కడున్నారు. మా ప్రభు ఇక్కడున్నారు. హల్లెలూయా, 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 మా ప్రభు ఇక్కడున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాకెప్పుడు క్రిస్మస్. హల్లెలూయా.
హల్లెలూయా 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 మాకెప్పుడు క్రిస్మస్ హల్లెలూయా మాకెప్పుడు క్రిస్మస్ హల్లెలూయా 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 మాకెప్పుడు క్రిస్మస్ హల్లెలూయా. 1 కొరింథీయులు 7వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఈ రోజుల్లో ఏ అనుమానంతో చచ్చిపోతున్నారో ఒకసారి చూద్దాం త్వరగా. 1 కొరింథీయులు మరియు పెళ్ళైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఏంటండి భార్యనంట భర్త ఎడబాయకూడదు అంటే ఎడబాతం అంటే ఏంటంటే ఏంటి దూరంగా ఉండకూడదంట. ఇవాళ ఒక ఆయన చెప్తున్నాడు, అయ్యా మా భార్యని కొట్టామని అనుకున్నాను, 4వ నెల వచ్చింది, కడుపు తీసేద్దాం అనుకున్నాను, కాబట్టి ప్రభువులు ఒప్పుకోలేదు, దేవుని చిత్తం కాలేదు, మా ఇంట్లో ఒరే తీర్తే మళ్ళీ వస్తుందో లేదో కడుపు అని చెప్పారు, ఆపేహనండి, దేవుడికి విరోధం అవుతానేమని ఆపేహను. అవును ఆ కడుపు మళ్ళీ పోతే మళ్ళీ పిల్లలు లేరు నాకు, మరి ఫస్ట్ తీసాను ఏమవుద్ది అనేసి ఒక ఆయన చెప్తున్నాడు నాకు. చూడండి ఎక్కడికి పంపుతాకి గడప పంపుతాకి, దేనికోసము డబ్బు కోసం, డబ్బు సంపాదిస్తారు, బోల్డ్ అయిపోయింది, తినేవాళ్ళు ఎవరు లేరు, అప్పుడు పిల్లలు కావాలి ఎలా వస్తారంట, వస్తారా రారు. అప్పుడు ఏడుస్తారు, దేవుడా దేవుడా నాకు ఒక అమ్మాయిని అబ్బాయి దేవుడా చేసిన పాపం ఏంటి అది కనిపిస్తుందా, అయ్యారు మా పిల్లలు లేరని ప్రార్థన చేసేయండి, మేము ఈ పాపం చేసామని చెప్పరు, పుడతలేదు అంతే. చూసారా అలాగా ఆ గర్భాలను తీసేద్దామని చూస్తారంట. భార్యను బిడ్డని విడుదల అంటే మరి లోపల ఉంది కదా, బయట ఉంటే విడుదల చేశారు, లోపల ఉన్న విడుదల చేశారు, అది దూరం చేసుకుంటే దేవునికి ఇష్టమో కాదు. భార్యను ఎడబాయిగా ఉండకూడదు, ఎడబాసుని ఎడల పెళ్లి చేసుకోకూడదంట. ఏం చేసుకోకూడదంట, తెలియక చేసాం, తెలియక దేవుళ్ళు ఎదగలేదు. ఇప్పుడు అబ్రహం గారు మంచి అని చెప్పారు, నేను రమేష్ గారి దగ్గరికి వచ్చిన నీతిగా నడాలి, నిజంగా చెప్తాను, ఉన్నా పర్లేదు లేకపోతే తింటాను, లేకపోతే తింటాను ఉంటాను, నా భార్య అయితే అసలు పంపనంటున్నాడు. నా భార్య అయితే అలా బాబు తెలియజేశాను కాబట్టి, అలా తెలియజేశారు కాబట్టి దేవుడి దగ్గర తెలుసుకుని ఉన్నాం కాబట్టి దాన్ని ఇంకేమీయో చేయకూడదు. ఏం చేయాలి, కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళు కొడతాం తెలుసుకున్నాక ఇంకా వాళ్ళు కొడతామో మానేయాలి. అప్పుడే దేవుడు నేను బాగా ఆశీర్వదిస్తాడు. దేవుడు నాకు చాలా ఇష్టం అని తెలియచేయనండి, భార్యను దూరం పంపని వచ్చిన తర్వాత ఇంకెప్పుడు పంపనని మేము ఇద్దరం ఎడపోయామండి, ఎప్పుడు అది సేవ అంటే మంచిది, అలా సేవ చేయాలి. అప్పుడు ఎవరికి దగ్గర అవుతామంటే దేవుడికి. బోధ చేస్తున్నప్పుడు మనం బోధ చేస్తున్నాం, ఇక తేజీ మీద ఉన్నాం, చెబుతున్నాం, కింద విశ్వాసులవని లేదా పక్కవారని ఈడి పిల్లనేమో కోటంపాడు, ఈడేమో నీతి బోధ చేస్తున్నాడు ఇక్కడ అంటారు. కాబట్టి అలా మనం తేజీ ఎక్కినప్పుడు బలిపీడి ఎక్కడ ఆలోచించుకుని బలిపీడి ఎక్కి బోధ చేసేది, అయ్యి మనం గొప్పలు అనుకున్నాం, వెనకాల చిచ్చిచ్చి అంటున్నారు. కానీ అలా చిచ్చిచ్చి అనిపించుకోకూడదని హెచ్చరించి మరీ చెప్తున్నాను. కానీ ప్రభులో మనం బోధ చేసేప్పుడు జాగ్రత్తగా చేయాలంట, మంచిది, ఒకరిని మనం అనకూడదంట. ఇక్కడ చూద్దాం, లేదా తన భర్తతో సమాధానం పడాలంట. ఏం చేయాలంట, అదే తప్పైపోయింది, తప్పైన తర్వాత ఏం చేయాలి, మనము సమాధానం పడాలి. తెలియక చేశాను లేకపోతే తెలియక వెళ్ళాను, క్షమించు, ఇంకెప్పుడు నేనేం అన్ను అని మనం సమాధానం పడాలి. దయచేసి అనండి. మరియు భర్త తన భార్యను ఎక్కువ ఇదే ఇప్పుడు పరిశీలించకూడదంటే ఎక్కువ అనుమానం, పరిశీలించమే. ఎవడేంటి ఎవరితో మాట్లాడుతున్నా, అక్కడ నుంచి ఉన్నాడా, వద్దాం అనుకున్నా వెళ్ళిపోయాడు. ఈ పరిశీలించడం ఎక్కువైపోయింది. ఏ ఇంట్లో చూసినా శోధన, అనుమానమే అనుమానం. మొగుడు తిట్టనోడు లేడు, పనిలోకి వెళ్ళి కష్టపడి వచ్చినా సరే, ఎక్కడికి వెళ్ళి వచ్చామండి, ఎచ్చోపో
బాగా ఎలకొలాడావా? బాగా ఎలకొలాడా? కష్టపడి ఒళ్ళొచ్చుకుని పని చేసుకుని ఇంట్లోకి వస్తే ఈడితో ఎటగారు పరిశీలింతా ఉంటారు ఎక్కువ. ఇది పరిశీలించే దేవునికి ఇష్టమో కాదు. నేను సూచించినవాడు ఎవడో, పెరిగించినవాడు, ఎదిగించేవాడు, నీకు తిండి ఇచ్చేవాడు ఎవరంటే దేవుడే. కానీ ఎవరికి అప్పచెప్పాలంటే దేవుడికి మనము అప్పచెప్పుకోవాలి. ప్రభు కాదు, నేనే. ఏ సోదరుడికైనా అవిశ్వాసులైన భార్య అండి, ఆమె అతనితో అతడు ఆమెను పరిశీలించకూడదు. మరియు ఏ స్త్రీకైనా అవిశ్వాసైన భర్త ఉండి ఆమెతో కాపురం చెయ్య ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిశీలించకూడదు. మొగుడికి మొగుడే, పేలానికి పేలమే. పెళ్ళము ఒకటంటే మొగుడు రెండు, మొగుడు రెండు అంటే ఓహో తెలుగులో మాట్లాడకూడదు, ఇంగ్లీష్లో మాట్లాడాలమ్మా. ఏంటి హస్బెండ్ వైఫ్. ఓ ఇంగ్లీష్లో చెప్పాలి, తెలుగులో చెప్తే స్టైల్గా ఉండదు. మొగుడు అంటే స్టైల్గా ఉండదు, భర్త అంటే స్టైల్గా ఉండదు. భార్య అంటే స్టైల్గా ఉండదు, పిల్లం అంటే స్టైల్గా ఉండదు. ఏంటంటే ఇంగ్లీష్లో వైఫ్. ఓ యా మంచిది, మంచి బాగుంది. కానీ బాగుంది, వైఫ్ బాగుంది, హస్బెండ్ బాగుంది. కానీ ప్రభులు అందుకే ఎవరైనా మన ప్రభుకి అప్పచెప్తాను నేను. ప్రభు అన్నాడు, ఎవరు చెప్పినా నువ్వు వినరా బాబు, నాకు అప్పచెప్పరా, నువ్వేం చేయగలదు, నేను చేస్తానని ప్రభు నిలబెట్టాడు. ఇప్పుడు నేనేం చేయాలి, ఎవరికి అప్పచెప్పాలి? అలా ఇద్దరు మాట్లాడినాను, ప్రభుకి అప్పచెప్పాలి. మంచిది, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా నడాలి, జాగ్రత్తగా తిరగాలి. కానీ బాధలు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యాన్ని చూద్దాం. మరి ప్రభులో అయిపోయిందండి, చూడండి ఆ వాక్యం చూడండి. భర్త భార్యని బట్టి పరిశుద్ధపరచబడును. భార్య ఇప్పుడైతే వారు పవిత్రులు అయితే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదు లేదో నీకేం తెలుసును? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదువా లేదో నీకేం తెలుసును? అయితే ప్రభు ప్రతి వారికి దేవుడు ప్రతి వాడిని ఆశిత్యాన్ని నడుచుకోవాలను నీ ప్రకారమే. చాలు. కాబట్టి మనం ఇప్పుడు భేదోళై ఉన్నాం, భేదోళై ఉండి ఉన్నవాళ్ళయ్యాం. ఏమయ్యాం? భేదవాళ్ళై ఉన్నవాళ్ళు అయినప్పుడు ఏ రీతిగా ఉండాలి? భేదోడు ఏ టైపులో నడిచామో అదే టైపులో మనం నడాలి. అయ్యి బాబు 2 లక్షలు వచ్చినాయి అనుకో, ఇంకేమన్నా అయ్యి బాబోయ్ ఇంకెవరికి ఆగినాగో, ఇంకే అప్పులు తీర్పుని అన్ని తీర్పుని ఇంకా అసలు లెక్కలేదు. ఇంకే మన ఇష్టం, ఎలా నడుతామో మనకే తెలియదు. కానీ అలా నడితే దేవునికి ఇష్టమో కాదు అన్నాడు. నువ్వు ఏ స్థితి నుంచి వచ్చి ఆ స్థితిలో చక్కగా జీవించాలని నడాలి. మంచిది. ఇప్పుడు ఒక వాక్యం చూద్దాం. లోకా 14 అధ్యాయం 1 నుంచి తొందరగా. లోకా 14 అధ్యాయం. ఏ పాప మెరగని ఏ పావనమూర్తి పాపమే మోచకుండా నా పాలి దైవమా నా పాపములకురా ఏ పాటి నొందినావా ఏ పాప మెరగని పాపమే మోచకుండా నా పాలి దైవమా నా ఏ పాటి నొందినావా. హల్లెలూయా. చూద్దాం. లోకా 14 1 రోజున అబ్రహం గారు చదువుతారు. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యులు అధికారులను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన
ఏమి చేయను వారు ఆయన కనిపెట్టుకుని ఉండురి. అప్పుడు ఏంటి జలగల రోగం గల ఒకడు, జలగల రోగం అంటే ఏంటంటే నీరంట. ఏంటండి నీళ్ళంటి నీరు పట్టేసింది. ఏం పట్టింది? జ్వరం అంటే ఒక జబ్బు వచ్చేసింది. అది ఇక నల్లేడు, లేకపోతే మాట్లాడలేడు, ఆవేశం ఏంటి రక్తం ఇరిగిపోతుంది అనుకో, మొత్తం అంతా ఉబ్బుపోయానికి ఏమవుతాం? నడగలమా? మాట్లాడగలమా? అక్కడ తీసుకెళ్ళు అంటాడు, ఆవేశం వస్తుంది. అలాంటి వాడిని ఒక జబ్బు వాడిని దేవుడి దగ్గరికి తీసుకొచ్చారు. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుటకు అని ధర్మశాస్త్రములు పరిసేవకులు ఆరగగా వారు ఒక్కొక్కటి వారిని ఒక్కొక్కరిని స్వస్థపరిచి పంపివేసి, మీరు ఎవరిని మీరు గాడిదైనను ఎత్తైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున బయటికి తీరా. విన్నారా? ఇప్పుడు చెప్పిన వాళ్ళే మీరు చెప్పారు కదా విశ్రాంతి దినం ప్రార్థన చేయకూడదని, ప్రార్థన చేయడం తప్పు అన్నారు కదా. వారు జబ్బులు పడి వచ్చాడు, బాగు చేస్తాం తప్ప. సరే మంచిదే, తప్పు అయితే ఒప్పుకుంటాను. కానీ మీ ఎత్తి కానీ, మీ గాడిద కానీ, మీ మేక కానీ ఒక గోతులో పడిపోయింది, మీరు చూసి వదిలేస్తా ఉంటారా? ఏంటి మీరు చూసి వదిలేస్తారా? ఏంటి వదిలేస్తామా? చెప్పండి, ఏం చేస్తాం? ఎంత వాడు చచ్చిపోతున్నాడు రా బాబా, సరే వాడు చచ్చిపోయి వదిలేసి ఈ ఎత్తిని పైకి తీసుకుంటాం 40,000 50,000 అని. ఆడు చచ్చిపోతే పోయాడు. ఇవ్వాలి. ఈ రోజుల్లో అలా ఉన్నారు. మనిషి చచ్చిపోతే కానీ పశువు చచ్చిపోతుందండి. కోడి పెట్ట ఏ పక్కలోనో పడిపోయింది, ఏ తీగలో పడిపోయింది. ఒరే బాబా నాకు కడుపులో పొడి ఇచ్చాను, నన్ను తీసుకెళ్ళరా బాబా. ఉండే కోడి పెట్ట చచ్చిపోతున్నా. ఈ కోడి పెట్టని బ్రతికిందా చూస్తారు కానీ ఈ మనిషిని బ్రతికితాకి చూడటం. దేని బ్రతికిందా చూస్తున్నాడు. మరి అలాగే కదా ఇప్పుడు యేసుప్రభు మనిషిని బ్రతికితే అలా చదువుకున్నారు. విశ్రాంతి ఈ పని చేస్తాడు, ఈయన మనిషిని బ్రతికిస్తాడా అని అడుగుతున్నాడు. అందుకే దేవుడు మోసం వేశాడు. నీవు గోతులో ఈ ఎత్తు పడిపోతే, ఈ గాడిద పడిపోతే నువ్వు రాజకీయ ఉంటావా? చూడండి, ఉంటారా? ఉండగలరా మీరు? ఏనే ఉంటారా? 10 మేకలు మేపుతున్నారు, 2 శివుడి మేకలు. చర్చికి వెళ్తా ఉన్నాం, ఆ గోతులు అడిపోని మధ్యాహ్నం దాకా అందరికీ ఆకేసి అడుతూ ఉంటాం, కానీ గుడికి మాత్రమా రావు. ఏంటన్నా మరి? కాబట్టి అక్కడ ప్రశ్నలు వేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ బాగు చేసే వాళ్ళు ఉన్నారు, విశ్వాసం ఉన్నారు, ఇలా ప్రశ్నలు వేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. బాగు చేసేస్తూ ఉంటారు, వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు చేసేస్తూ ఉంటారు. అందుకే యేసుప్రభు చెప్తున్నాడు, నువ్వు చేసే తప్పు ఇది తప్పు లేదు. ఆ గోతులాడిన పశువుని లేదీతే ఎంతో ఇది కూడా అంతే అని దేవుడు చెప్తున్నాడు. అది వారిని అడిగాను. దేవుడు అడిగారు, ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేకపోరు. తప్పులుంటే ఇంకేం చెప్తారు? ఇప్పుడు నేను తప్పు చేశాను మాట్లాడతానా? తలంచుకుని అంతే, తలపైకి ఎత్తను. కానీ ఒక మాటకి సమాధానం తిరిగి చెప్పలేదు. ఈ మాటకి వారు ఉత్తరము చెప్పలేకపోయారు. నిలబడిన వారు, పిలబడిన వారు భోజన బంతిని నిన్నెవరైనాను పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠమే కూర్చోవద్దు. ఒకవేళ నీకని గనుడు అతని చేత పిలువబడగా నిన్ను అతను పిలిచిన వాడు వచ్చి ఇతని చోటి మనగా నీవు నీతో చెప్పి. చూడండి, ఒక పెళ్ళికి వెళ్ళామండి, ఒక పెళ్ళికి పిలిచారు. మనకు కంగారు రాగదు, ముందుగా తినేయాలనుకుంటాం. ఏం చేయాలనుకుంటాం? ముందుకెళ్ళి కుర్చీలో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత మరి ఉన్నవాడు వచ్చాడు, పేరు గల్లవాడు వచ్చాడు. ఎవడొచ్చాడండి?
పేరుగలవాడు వచ్చాడు. పేరుగలవాడు వచ్చినప్పుడు ఒరే బాబా తర్వాత కూర్చుంది కానీ ఎగర బాబా అయ్యి వెనకాల కూర్చో లేకపోతే నుంచో అంటాడు. మనం ఎంత సిగ్గుపడిపోతామో పంతులో లేగాలంటే. యశ్వరం నమ్ముకున్నవాడికి అయితే సిగ్గు ఉండదు, కానీ బయట నుంచి అపేసాలుగా వచ్చినోడు తాగినోడు గీగినోడు అయితే ఆడే పెద్ద గొప్పడా, ఇంట్లో పెంకులు నూనె లేకపోతే పేలుతూ ఉంటుందంట, అలా ఆడే గొప్పడా నేను గొప్పను కదని మరి చాలా ఫీలింగు వస్తుందంట. వచ్చాడు కూర్చున్నాడు భోజనానికి. కూర్చున్నప్పుడు వచ్చి ముందుగా మనకు ఆకలి పరిగెడతా ఉంటుంది, వెళ్ళిపోవాలి ఊరు ఇంటికి వెళ్ళిపోవాలి కావో తినేసి అని కవ వెళ్ళిపోయి బతులో ముందుగా కూర్చుంటే ఆలోచించాం. కూర్చున్నప్పుడు ఈ లోగంలో ఉన్నవాడు వచ్చాడు, కోటేశ్వరుడు లేదా పేరున్నాడు లేదా ప్రెసిడెంట్ గారు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఏమంటాడు వచ్చి ఏయ్ లేవు కూర్చో ఆయన్ని కూర్చోన్నాడు. అప్పుడు మనకి సిగ్గు ఉంటుందా ఉండదా, ఫీలింగ్ రాదంట మనుషులకి. లేపినోడు కూర్చోబెట్టినోడు లేపితేని కాళ్ళు లేచిపోయాడు. లేచిపోయి మరి ప్రభులో వారికి చోటు ఇచ్చాడు. అందుకు ముందు పరిగెట్టకండి అన్నాడు. చూడండి అక్కడ కూడా చెప్తాడు, దానికి కూడా చెప్తాడు పరిగెట్టండి, ఎప్పుడు పరిగెట్టాలన్నది అక్కడ చెప్తాడు. అప్పుడు నీవు సిగ్గుపడి కడవాడి చోటిన కూర్చుండు స్వాగతుడు. సిగ్గుపడిపోయి ఇంకెవరు కూర్చోకుండా కడకెళ్ళిపోతాను లాస్ట్కి వెళ్ళి సిగ్గుపడి కూర్చుంటాడంట. అయితే నీవు పిలువబడినప్పుడు పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా మరో చోటికి పోమని పై చోటికి పోమని నీకు చెప్పవలగా నువ్వు పోయి కాడుపాటు చోటును కూర్చుండము అంటే వచ్చినోడు అంట లేదా నేను కూర్చోబెడుతున్నానని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే ఆ జాగా చాలా బాగుంటుంది. లేపడు ఇంకా పిలిచినోడు కూర్చోబెట్టినోడు ఇంకా లేపడు, పిలిచినోడు కూర్చోబెట్టేవాడు ఆగుతమే అయ్యి బాబాయ్ పరుగులు ఇంకా చూసుకోడు. ఆ కూర్చుని ఇంకా లేగలేగరు వెనకాల నుంచి ముగ్గురు ఉంటారు, లైన్లో ఉంటారు. పిలిచినోడు కనిపిస్తున్నాడికి తినేసి వెలిగి వెళ్ళిపోదాం అనుకుంటారు, ఉంటుందో ఉండదు అనుకుంటారు, లేదా ఏదో అక్కడ పెట్టి వచ్చామనుకుంటారు, లేదా మన వాళ్ళు ఊరుకోవాలనుకుంటారు. చూసాడు పిలిచినోడు అంట తీసుకెళ్ళి గౌరవంగా కూర్చోబెడితేనంట చాలా బలంగా ఉంటాడంట. ప్రాణం స్తోత్రం ఎన్నగాల చెవులు గ్రహించారు దాన్ని ప్రభా ఇదిగోనైనా మరి ఎంతవరకు నీ బిడ్డల వాక్యం పాటలు ప్రార్థన నడిపారు. అలాగే ప్రభు వచ్చిన బిడ్డలందరినీ దీవించాల్సి వచ్చాను. రాబోతున్న బిడ్డలు తోడుకు రండి అయ్యా. వస్తున్న బిడ్డలకు మీరు ఆ యొక్క వాహనాలు తయారు చేసి వారి యొక్క కాపుతాల నుంచి వారిని సజ్జుడు తీసుకొచ్చి వచ్చిన బిడ్డలు ప్రభు ఎనగాల చెవులు గ్రహించి హృదయం దయచేసి వారికి అవసరం తీర్చి మీ సాక్ష్యం నిలబెట్టమని అలాగే యొక్క దైవక్తి యొక్క సేనలు వింటున్నవారు ప్రతి ఒక్కరు యొక్క టీవీ ఎదురుకు వచ్చిన వారిని దీవించి అవసరం వింటున్న వారిని దీవించి అవసరం వారి అవసరాలు బాధలతో పడుతున్న వారిని గాయాలు గడిచి అవసరం నేను వారి యొక్క దైవక్తి యొక్క శాంతి కుమారుని దీవించి ఆశీర్వదించమని ఇది వచ్చిన బిడ్డ నీటిగా పంపించండి. నేను నీళ్ళు దర్శించండి అయ్యా మధురమైన తీర్పుగా తెరచండి రండి దీవించండి ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధంలో అడుగొచ్చినంత ఆమె.